హైదరాబాద్లో దోమల సమస్యపై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. దోమతెర ధరించి ఫాగింగ్ మెషిన్ పట్టుకుని అసెంబ్లీ ఆవరణకు వచ్చారు. అధికారులు ఫాగింగ్ మెషిన్ లోపలికి అనుమతించలేదు. దోమల సమస్యను పరిష్కరించడంతో ప్రభుత్వం విఫలమైందని సుధీర్ రెడ్డి ఆరోపించారు. మున్సిపల్ మంత్రి లేకపోవడంతో సమస్యలు ఎక్కడికక్కడే ఉన్నాయన్నారు. ఇప్పటికైనా దోమల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఎమ్మెల్యే సార్ చేతులకైనా చూసుకుంటే మీ మీద యాక్షన్ ఉంటుంది. మీకు ఏ ఆర్డర్ లేదు ఆపమని, వితౌట్ ఆర్డర్ ఆపుతున్నారు మీరు. ఇప్పుడు మీడియా ఎమ్మెల్యే సార్ చేతులకైనా చూసుకుంటే మీ మీద యాక్షన్ ఉంటుంది. ఈ సెలవులలో హైదరాబాద్ నగరం కొన్ని కుటుంబాలు ఈ దోమల బారిన పడలేక 2-3 రోజులకే హైదరాబాద్ వదిలిపెట్టి వల్ల స్వస్థలాలకు చేరుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈ దోమల బారి నుంచి ప్రజల్ని రక్షించమని చెప్పి కోరుతున్నా. హైదరాబాద్ లో 3 ముక్కలు చేసి పరిపాలన సౌలభ్యం కోసమే అంటారు, కానీ ఎక్కడ కూడా సౌలభ్యం అయితే లేదు. ఇంకా సమస్యలు పెరిగిపోతా ఉన్నాయి, రోజు పెరిగిపోతా ఉన్నాయి. చిన్న సమస్య దోమల్లే ఇలా అరికట్టలేకపోతుంటే వేరే ఉంటుంది. మున్సిపల్ మంత్రి లేకపోవడం అనేది హైదరాబాద్ నగరం జిహెచ్ఎంసీ నిరంతరం ఒక మున్సిపల్ మంత్రిని నిరంతరం పర్యవేక్షిస్తుంటే సమస్యలు అనేక రకాలుగా అదుపులోకి రాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది హైదరాబాద్ లో. అటువంటిది మున్సిపల్ మంత్రి లేకపోవడం కూడా ఈ సమస్యలకు మూల కారణం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం ఇంకైనా కళ్ళు తెరిచి మిగతా సమస్యలు పెద్ద కాకుండా చూసుకోవాలని చెప్పి కోరుతున్నా.